గుర్రం నోటితో ఆహారాన్ని తీసుకోవడమే కాదు, దాని పెదవులు కూడా చాలా సున్నితంగా పనిచేస్తాయి. పెదవులపై ఉండే సున్నితమైన వెంట్రుకలు స్పర్శను గుర్తించడంలో సహాయపడతాయి. అందుకే నేలపై ఉన్న గింజలు లేదా చిన్న ఆహారపు ముక్కలను కూడా గుర్రం చాలా జాగ్రత్తగా పెదవులతో ఎంచుకొని తినగలదు. గుర్రాలు నిలబడే సమయంలో కొద్దిసేపు నిద్రపోగలవు. వాటి కాళ్ళల్లోని ప్రత్యేకమైన వ్యవస్థ శరీరాన్ని ఎక్కువ కండరాల శ్రమ లేకుండా స్థిరంగా ఉంచుతుంది. అయితే పూర్తిగా గాఢ నిద్రలోకి వెళ్లాలంటే మాత్రం గుర్రం పడుకోవాల్సిందే. గుర్రం రెండు చెవులను ఒకే దిశలో ఉంచాల్సిన అవసరం లేదు. ఒక చెవిని ముందుకు మరొక దాన్ని వెనక్కి తిప్పి రెండు వైపుల నుంచి వచ్చే శబ్దాలను ఒకేసారి గమనించగలదు. అడవిలో ఎప్పుడైనా ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరమైన సామర్థ్యం. గుర్రం దాదాపు 350 డిగ్రీల వరకు చుట్టుపక్కల ప్రాంతాన్ని చూడగలదు. అంటే తల తిప్పకుండానే తన వెనక వైపు ఉన్న చాలా భాగాన్ని కూడా గమనించగలదు. అందుకే గుర్రం వెనక అకస్మాత్తుగా వెళ్లడం ప్రమాదకరం. గుర్రం మనిషిని కేవలం ముఖం చూసి మాత్రమే గుర్తించదు. మనిషి స్వరం, శరీర భాష, ప్రవర్తన వంటి చిన్న చిన్న విషయాలను కూడా గుర్తించుకోగలదు. ఒకసారి తనకు పరిచయమైన వ్యక్తిని చాలా కాలం తర్వాత చూసినా గుర్తించే సామర్థ్యం గుర్రాలకు ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒక ఆసక్తికరమైన ప్రశ్న: గుర్రం మనల్ని చూసినప్పుడు మనం దాని వెనక నిలబడితే కూడా మనల్ని చూడగలదని మీకు తెలుసా? మీ సమాధానాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి అరుదైన జంతువుల విశేషాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.